ఒకరు బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఏం మాటలు ఇవి? దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను. ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది. ఎవరు చెప్తాడు గుండెపోటు? దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. అధికారం చూసాం, అధికారం లేని సమయం చూసాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నాం.